వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇంతవరకు మన నాయకులు చాలా మంది మనకు విషయాలు చెప్పారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి పోరాటాలు కనబడతా ఉన్నాయి. ప్రజలు టీఆర్ఎస్ చూశారు, ప్రజలు కాంగ్రెస్ చూశారు. ఒకసారి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మన అధికారంలో వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆ రోజు చేసినటువంటి ఉద్యమాలన్నీ కూడా ఆ రోజు ప్రజా వ్యతిరేక సంబంధించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోరాడేది కాంగ్రెస్ పార్టీ దాని యొక్క లాభం తీసుకునే అధికారం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడేది లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేది లేదు. కానీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు జైలుకి వెళ్ళారు. నాయకత్వంలో ఆ రోజు పార్టీలో అనేకమైన ఉద్యమ కార్యక్రమాలు తీసుకున్నాం. మనం జైలు కూడా జరిగింది. కాబట్టి మనం ఉద్యమం చేసి ఈ రోజు మనం అధికారం దగ్గర వచ్చి దాదాపు మనం అధికారం దాకా రాలేకపోయినాం. కానీ ప్రజలు ఉన్నారు. గ్రామాల్లో అనేక మంది అనుభవిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ వాళ్ళు పడుతున్న యాతన ఈ రోజు అంతరింత కాదు. ఇప్పుడే చెప్పారు పెద్దలు ఇక్కడ ఇది ఒక రైతులకు సంబంధించినటువంటి ఇక్కడ ఎక్కువ వ్యవసాయం చేసేటటువంటి ప్రజలు ఉన్నారు. మరి వ్యవసాయంలో ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి యూరియా, అదేవిధంగా డిఏపీ నిలవడం చాలా ముఖ్యమైనది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో యూరియా సరైనటువంటి పద్ధతిలో ఈరోజు అందేక ఈరోజు ఎరువుల దుకాణంలో ఏ యూరియా అయితే కొరత ఉందో దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా దాదాపు ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా మన గతంలో వచ్చినటువంటి 12 లక్షలపై చిరుకు లక్షల మెట్రిక్ టన్ ఇస్తే ఈసారి రబీలో ఇచ్చినటువంటి ఒక 6 లక్షలపై ఇస్తే గత సంవత్సరం కన్నా ఎక్కువ యూరియా ఇస్తే ఈసారి కొరత ఎందుకు అయిందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం. ఈ యూరియాని తప్పుదారి కలిస్తా ఉన్నారు. యూరియా బ్లాక్ మార్కెట్ చేస్తారు. యూరియా కాస్తా ఉన్నారు. ఎరువులో ఒక దుకాణాల పైన నియంత్రణ లేక యూరియా బ్లాక్ మార్కెట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా డిఏపీ పరిస్థితి కూడా అదే కూడా డిఏపీ కూడా కేంద్రం నుంచి అవసరం కన్నా ఎక్కువ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి. కానీ మిత్రులారా, ఈ ప్రభుత్వం చేసినటువంటి యొక్క వ్యక్తులకు ప్రోత్సహించడానికి ఈ రోజు రైతులు ఇక్కడ బాధపడతా ఉన్నారు. మిత్రులారా, ఈ రోజు రామగుండం అనేటువంటి ఇక్కడ మొదలుపెట్టిందే దాన్ని పునరుద్ధరించిందే మన నరేంద్ర మోదీ గారు. దానివల్ల దేశానికి కానీ తెలంగాణ కానీ మనకు వచ్చేటటువంటి యొక్క ఏదైతే ఎరువులు ఉంటుందో దాన్ని కోట తీసింది రామగుండం పెట్టారు. అదేవిధంగా ఎన్టీపీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే సోలార్ ప్రాజెక్ట్ ఉందో ఏదైతే మన ఎన్టీపీకి సంబంధించినటువంటి ఏదైతే సోలార్ ప్రాజెక్ట్ ని ఈ రోజు డెవలప్మెంట్ ఫండ్ లో భారతీయ జనతా పార్టీ ద్వారా 1000 కోట్లను మనం పెట్టడం జరిగింది. ఇప్పటికే పెద్దపల్లి ఒక జిల్లాకు 20,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మీ పెద్దపల్లికి 1000 కోట్లతో నేను అభివృద్ధి చేస్తాను చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అడగాలి, ఈరోజు ఈ పెద్దపల్లికి 1 రూపాయి పెట్టారు. దాదాపు 12 వచ్చే అధికారంలో పెద్దపల్లి జిల్లాని వాళ్ళు విస్మరించారు. పెద్దపల్లి జిల్లాని మర్చిపోయారు. కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీని శ్రమించరాదు. కాంగ్రెస్ పార్టీ రోజు పెద్దపల్లి జిల్లా ప్రజలే కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా అవసరం. విధానం మోడీ గారు చేపట్టే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మొన్ననే దొరికినటువంటి కిసాన్ ఆగస్టు నాడు కొన్ని లక్షల కోట్ల మంది రైతులకు వాళ్ళ అకౌంట్ లో 2,00,000 కోట్ల రూపాయలు పడ్డాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఈ ప్రభుత్వం అడుగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులకు 15,000 చేస్తున్నారు. ఎన్ని లక్షలు
ఎన్ని వేలు ఈరోజు రైతులకు మీరు వాళ్ళ అకౌంట్ వేశారని చెప్పేసి మొన్న ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 6,000 రూపాయలు విడుదల చేశారు. పిల్లల్ని మోసం చేస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతులు ఆదుకుంటుంది. 1,00,00,000 కోట్ల రూపాయలతో మీకు సబ్సిడీలు ఇచ్చి ఈరోజు ఎరువులు సరఫరా చేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉంది. అంతేకాదు ఈరోజు గ్రామాల్లో 5 రూపాయల కిలో 5 రూపాయల కిలో బియ్యం ఏదైనా ఇస్తున్నాము, 5 కిలోల బియ్యం మీద రూపాయికి ఇస్తున్నాము. కానీ ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది కూడా నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి 5 కిలోల బియ్యం చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రానికి లక్షలాది కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సెంటిమెంట్లతో కులాలతో కులాలతో వాడుతున్న రాజకీయం. ఈరోజు కాశ్మీర్ మీద రామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ అన్నది మీరు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో బిల్లు పెడితే మేము పూర్తిగా మద్దతు చేసినాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాంట్లో 10% పుస్తకాన్ని ఇస్తామంటే భారతీయ జనతా పార్టీ మతమానానుసారమైనటువంటి యొక్క రిజర్వేషన్ వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఆ 42% రిజర్వేషన్ ఉన్నాయో అది మొత్తం కూడా బీసీకి వెళ్తారే. దాంట్లో 10% కానీ 7% కూడా వేరే వాళ్ళకు చెందడానికి లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తే ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% ఇవ్వడం ఇష్టం లేక ఢిల్లీలో నాటకాలు చేస్తాం. అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో పరిపాలించిన వ్యక్తులు బీసీలకు ఏమి చేశారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పటివరకు బీసీ ముఖ్యమంత్రి కూడా చేయలేని కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీల గురించి మాట్లాడుతున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.